వేదిక మీద ఉన్నటువంటి స్టూడెంట్స్ అన్ని దయచేసి తీసేయండి. మరి సమయంలో కానుకల సేకరణ జరుగుతుంది. దాన్ని నిర్ణయించబడిన వారు ఆల్ ఇండియా అడ్వకేషన్ కౌన్సిల్, విమెన్స్ కమిటీ వారు, అదేవిధంగా క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం మరి స్త్రీ సమాజం వారు. మరి అన్ని చోట్ల మరి జైశాలి ఆడిటోరియం, న్యూ ఆడిటోరియంలో, అదేవిధంగా సభ జరుగుతున్నటువంటి ఈ ఆడిటోరియంలో, అదేవిధంగా బయట కూడా ఎల్ఈడి పెట్టి చాలా మందిని మరి కూర్చోబెట్టారు. మరి అన్ని చోట్లకు వెళ్ళి మరి కానుకల సేకరణ చేయవలసిందిగా మరి కోరుతున్నాం. మరి కానుకల సేకరణ జరుగుతుండగా మరి మరి ఈ సమయంలో ధర్మశాలి గారు మరియు మార్క్ టీమ్ మరి వారు వచ్చి ఒక చక్కటి పాటను మరి పాడి అందరినీ ఆనందింపజేస్తూ తండ్రి అయిన దేవుని మహిమపరుస్తారు. హలో
మనిషి మనిషి ఒక దేవుడు చేస్తాడా ఈ ప్రపంచానికి ఒక దేవుడు ఉంటాడా పిల్లలకే తండ్రులు ఉంటాడా పిల్లలకే తండ్రులు ఉంటాడా మనిషికి ఒక దేవుడు ఉంటాడా మనుషులు దేవుని విడగొడతారా నీకొక దేవుడు నాకొక దేవుడు నీకొక దేవుడు నాకొక దేవుడు హలో చూడని ఆ దేవునికి సాక్షిగా అతని చూస్తే బ్రతకంటే నీ సాక్ష్యం నమ్మేదేవా నువ్వు చూడని ఆ దేవునికి సాక్షిగా కాదున్నా నువ్వు సాక్షిగా చూడక నమ్మినా విశ్వాసివా ఎదురు యేసుక్రీస్తును చూసావని కళ్ళతో నీ కళ్ళతో చూస్తే నువ్వు సాక్షిగా కావునా నువ్వు చూడని వారికి సాక్షి కావాలి బైబిల్ చెప్తుంది వాక్యం విని నమ్మితే విశ్వాసివని బైబిల్ చెప్తుంది
సాగర తీరంలో విశాల నగరంలో సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. దేవుని నామమున వందనాలు. అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ ప్రెసిడెంట్ గారికి అద్భుతమైన డిజైన్ చేసిన గవర్నమెంట్ గారికి ఖచ్చితంగా మరి సమయంలో ప్రదీప్ రాజమండ్రి ఒక పల్లవి చరణం మాత్రమే వారు పాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. త్వరగా రావాలి. నీవు చదవడానికి పదములు, నీవు చూడడానికి కన్నులు, నీవు చదవడానికి స్వరములు, నీ కన్నులు నీ సాక్షించుటకు కానులు, నీ కాశ కొరకు దేవుడు ఈ అవయవం చేయలేదులే. నే త్రాస తండ్రి వలనే పుట్టలేదులే, దుష్టుడే ఆశ చూపి తిప్పుతాడులే. హవ్వకు ఫలములు చూపించి పుట్టించాడు నీ త్రాసలే. నీవు చూడడానికి కన్నులు, నీవు పలకడానికి పదములు, నీవు చూడడానికి కన్నులు, నీవు పలకడానికి స్వరములు. సంసకుని దేనిలొంగదీసే తన అందమే తను చూపితే సంసోనులొంగిపోయే. వేల మంది వచ్చిన దొంగలీదులే, చూపు చూపితే గుర్తు చెప్పే. అందమే మోసకరమని తండ్రి చెప్పనే, సృష్టిని చూడడానికే దృష్టి ఇచ్చనే. మోహపు చూపులే అవి పాపమైపోవులే, నీ కన్ను చెడినదైతే తను చీకటైపోవులే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికి కన్నులు, నీవు పలుకడానికి స్వరములు. చక్కగా పాట పాడిన సోదరుడికి కృతజ్ఞతలు. మరి ఈ సమయంలో మరి డాక్టర్ రాజరాజ్ ప్రసన్నబాబు గారు
మరి కొద్ది నిమిషాలు మాట్లాడే ముందు మరి కానుకల ప్రార్థన మరి చేయవలసిందిగా సిబిటి రాజోల్ మరి లెక్చరర్ అయినటువంటి అలోక్ జైశాలి అలోక్ మరి మన సభలకు మరి సౌండ్ ఇంజనీర్గా కూడా వ్యవహరిస్తూ చక్కటి శబ్దాలను మనకి వినిపింపజేస్తున్నాడు. మరి వారు వచ్చి ప్రార్థించవలసిందిగా మరి కోరుతున్నారు. అందరికీ నమస్కున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరలోక ముందున్న మా తండ్రి, నీ శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, 41వ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులు మేమందరం ఇలా చేరి నీ జ్ఞానాన్ని నేర్చుకునే గొప్ప అవకాశం ఇచ్చినందుకు వందనం తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి, మేమందరము కలిసి నీ సేవకై ఉపయోగపడాలని మా గుప్పెలు విప్పి నీ సన్నిధికి కానుకలు తీసుకొచ్చాం. మీరు స్వీకరించండి తండ్రి. దానికి తగిన ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. ఆ సొమ్ము నీ సేవకై ఉపయోగించే భాగ్యాన్ని వారందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ, ఇక ముందు మాకు వాక్యాన్ని బోధిస్తున్న మా తాతయ్య గారికి మీరు జ్ఞాపకం చేసుకుని మంచి వర్తమానాన్ని, మా జీవితాలకు కావలసిన మంచి వర్తమానాన్ని మాకు అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రసన్నబాబు గారు మాట్లాడిన అనంతరం మిడిల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మెడల్స్ ప్రజెంటేషన్ ఉంది కనుక మరి ర్యాంకర్స్ అయినటువంటి విద్యార్థులు దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. మరి వారికి సంబంధించినటువంటి మరి ప్రిన్సిపల్ గారు కూడా వారితో పాటు కలిసి రావాల్సింది కనుక మరి సిద్ధపడి ఉండవలసిందిగా. క్రీస్తునందు ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ క్రీస్తు శుభాలు తెలియజేసుకుంటున్నాను. సిబిటి నిజామాబాద్ అంకాపూర్ గ్రామానికి చెందిన స్వరాజ్ అశ్విని దంపతులు ఇరువురిని ప్రేమించి దేవుడి గర్భఫలాన్ని ఇచ్చారు. వారు ఖతర్ దేశంలో ఉన్నందున వారి లైఫ్ చూస్తూ మా కుమారునికి పేరు పెట్టమని హాజరైన వాళ్ళ తాతయ్య గారు కోరుకున్నారు కనుక ఆ కుమారునికి శ్రేయాష్ విక్టర్ అనే నామకరణం చేస్తున్నాం. జాన్సన్ గారి పేరుతో శ్రేయాష్ విక్టర్. శ్రేయాష్ అనగా మంచి దేవుని భాగము అని అర్థం. శ్రేయాష్ అనగా మంచి దేవుని భాగం. ఒకే బిడ్డలు దేవుని దీవించాలని కోరుకుందాం. అదేవిధంగా పిల్లలు మరి మన మంచిగా 2026కు సంబంధించిన క్యాలెండర్ ఉంది. వీటిని అటాలిని మరి ముద్రించడం జరిగింది. మీకు కావలసిన వాళ్ళు తప్పనిసరిగా తీసుకుని అదేవిధంగా 2026కు సంబంధించిన పాటలు పెన్ డ్రైవ్స్ అన్నీ కూడా విత్ మ్యూజిక్ ట్రాక్స్ అండ్ 4K క్వాలిటీతో కూడిన పాటలు కూడా వీడియో సాంగ్స్ సిద్ధంగా ఉన్నాయి కనుక తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్కరూ ఆ పాటలను అనేకులకు వినిపించి దేవుని మధురమైన సంగతులను పాటల రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. మరి 2026కు సంబంధించిన క్యాలెండర్ మీకు అందుబాటులో ఉంది కనుక కావలసిన వాళ్ళు తప్పనిసరిగా తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా మరి తండ్రి గారు జైశాలి గారిని ఉద్దేశించి మరి చిన్నబాబు గారు ఒక పల్లవి చరణం ఒక పాటను రూపొందించారు. ఇది ఒక ఘన నివాళిగా ఆయనకి ఇవ్వాలి అని మొదటి రోజు నుంచి కోరుకున్నారు. దీనికి సంబంధించి ఒకే ఒక నిమిషంలో ఓన్లీ 1 minute ఎక్కడున్నాడు ఈ పాటకు సంబంధించి 60 secondsలో మీరు చెప్పి ఆ పాటను ప్రోమో రెడీ చేయండి ప్లీజ్. చక్కటి సమయాన్ని నాకు ప్రాప్తింపచేసిన దేవాది దేవునికి నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంత చక్కటి సమయాన్ని నాకు అనుగ్రహించిన మా ఆత్మీయ తండ్రి గారికి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రసన్నబాబు గారికి వచ్చే వందనాలు.
ప్రియమైన దేవుని వాళ్ళారా, జయశాలి గారు అనేటప్పటికీ అందరికీ ప్రేమ, అలాగే నాకు కూడా ప్రేమే. ఐ లవ్ యూ డాడీ. అలాగే జయశాలి గారు అనేటప్పటికీ పాటలు, ఆ పాటల్లో ఉన్నటువంటి ఆయన గురించినటువంటి పాటలలో జాన్సన్ విక్టర్ గారు ఆయన గురించి జయశాలిగా, రోషం కలిగినటువంటి వాడుగా, పౌరుషం కలిగినటువంటి వాడుగా, దేవుని పక్షాన నిలిచేటువంటి వాడిగా ఆయన కొనియాడుతుంటే, ఈరోజు నేను ఒక పాట కేవలం ఆయన గురించి పొగుడుతూ కాదు, కానీ ఈ లోకం పుట్టక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటులో ఉన్నటువంటి కుమారుడుగా, దేవుని వాక్యమందు లిఖించమైనటువంటి వాక్యముగా, సామెత కీర్తన గ్రంథం 92 కీర్తన 12 నుంచి 15 వచనాల్లో రాయబడినటువంటి మాట ప్రకారంగా ఆయనను దేవుడే నిలబెట్టినటువంటి వాడిగా, ప్రతి తరంలో ప్రతి తరానికి ఒక్కడుగా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులో ఉన్నటువంటి ఎందరో నీతిమంతులైతే ఆ నీతిమంతుల్లో నా తండ్రి, మన తండ్రి జయశాలి పిడి సుందరరావు గారు. అందుకే ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటల్లో కీర్తన గ్రంథం 92 కీర్తనలో వ్రాయబడినటువంటి మాట, నీతి కలిగినటువంటి వారు ఖర్జూర వృక్షము వల్లే చిగురు వేయుదురు, లెబనాను వారి మీద ఎదుగుదురు అని ఆయన పక్షాన నిలబడినటువంటి వాడు, ఆయన సన్నిధిలో నిలిచినటువంటి వాడు, ఆ సంఘములో నిలబడినటువంటి ఆ వ్యక్తిని గురించి దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నీతిమంతుడైనటువంటి అతను రోషము కలిగినటువంటి వాడిగా, పౌరుషము కలిగినటువంటి వాడిగా దేవుడిని గొనపరుస్తాడు, గొప్ప చేస్తాడు అన్నది ఒక్కసారి క్లోజ్ అప్పుడు నా ఆత్మ తండ్రి గారు చూపించాను కాదు. నా ఆత్మ తండ్రి గారిని ఒక్కసారి చూపించిన తర్వాత ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. ఒక్క నిమిషం. 15 వచనంలో వారు ముసలితనమునందు చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుండు. నన్ను చూడండి, ఆ మొహం చూడండి, ఒకసారి ఆ రూపం చూడండి. చిగురు నిన్న చెప్పాడైనా ఏమని? నా పిల్లల కోసం హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా నేను ఇంకా జీవించాలని నా తండ్రిని కోరుకుంటున్నాను. ఎందుకు? 42వ జాతి లేఖనాల పరిశోధన సదస్సులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన జనసంద్రం, 42వ జాతి లేఖనాల పరిశోధన సూపర్ సక్సెస్ ఆదిరిపోయింది. పాటలు ఆదిరిపోయాయి. అన్న రాస్తే టాపు, ప్రశ్న రాస్తే టాపు, ఏం రాస్తే సూపర్. ఈ పాట ఎందుకు రాశారు తెలుసండి? వేలాది మంది ఎన్నో తరాలుగా నీతిమంతుడు వచ్చి వెళ్ళిపోతుంటే, ఈ తరములో వచ్చిన నీతిమంతుడుగా నిలిచిన ఆయన నాలాంటి వాడు వేదిక మీద ఉన్నారు. చూడండి, అందరినీ చూపించండి. ఎంతమంది దైవజనులు లేదు, ఏ సంఘము లేదు, ఏ నాయకుడు లేడు, నా తండ్రి. అందుకే ఆయన గురించి రాసిన పాట మీరందరూ లేచి నిలబడాలనుకున్నాను, కానీ రేపు నిలబడండి. డాడీ గారు వచ్చినప్పుడు ప్రేమ నుంచి నా పక్క రక్షించారు కనుక డాడీ గారు వచ్చినప్పుడు ఈ పాట ప్లే చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి మన అన్న జాన్సన్ విక్టర్ గారి స్ఫూర్తిగా తీసుకుని నేను రాసిన ధర్మశాల గారు చక్కగా దానికి మ్యూజిక్ అందించారు. ప్రసన్న సపోర్ట్ గారు నాకు ఎంకరేజ్ ఇచ్చారు. చక్కగా యేసు కుమారుడు తమ్ముడు యేసు ప్రసాద్ చక్కగా దాన్ని డిజైన్ చేశాడు కనుక ప్లే ది సాంగ్. థ్యాంక్ యూ అన్న గారు, ప్రసన్న గారు. Prabhupada
నిలిచారుగా ఆ తండ్రి పనిలో అలసిన వీరు విశ్రాంతి కొరకే వేచారుగా ఆ తండ్రి పనిలో అలసిన వీరు విశ్రాంతి కొరకే వేచారుగా వృద్ధాప్యమందు చిగురించు వీరు దేవునిలో వర్ధిల్లుచు ఆ మధ్యనే నిలిచి సువార్తతోనే ప్రభు పనిలో మమ్ము నింపారుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. తండ్రి గారికి ఒక నివాళిగా చేసిన పాట, కృతజ్ఞతగా దేవుని అనుగ్రహించినందుకు వారు చేసిందే తప్ప ఏదో దేవుని కంటే ఎక్కువ ఘనత నాకు ఆపాదించాలని దౌర్భాగ్యుల మాటలు నమ్మకండి. జ్ఞానంలో పెంచిన వ్యక్తికి అది ఇచ్చే ఒక కితాబు లాంటిది. చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ పైన అక్కసుతో వీళ్ళు దేవుడి కంటే మనుషులకు ఏదో ఎక్కువ ఖ్యాతనిస్తున్నారు అనే అబద్ధ ప్రచారాన్ని చేస్తున్నారు. చేసుకోనివ్వండి. ఒకవేళ అది నిజమని నమ్మితే ఇన్ని వేల మందిగా నిలబెట్టేవారు. అదే సార్ మరలా చెప్తున్నాను, క్రైస్ట్ చర్చ్ సార్వత్రిక క్రీస్తు సంఘం ఎప్పటికీ ప్రపంచంలో సత్యానికి స్తంభంగా ఉన్నాము అన్నది ఎవరు చెరపలేని నిజం, సత్యం. గుర్తుపెట్టుకోండి. ఎవరు వాగుతుంటారు, ఈ వాగుళ్ళని పట్టించుకుంటే ఈ స్థాయిలో మేము ఉండవు. కనుక ఈరోజు మీ రాకను చూసి చాలా మంది అసూయపడిపోతున్నారు కూడా. అసూయ ఇంతమంది ఈరోజు ఉన్న లెక్క 10,800 దాటిందండి. ఇప్పుడు జరిగిన సినిమాలో అత్యధికంగా నమోదైన వాళ్ళు మా లెక్కల ప్రకారంగా అధికారికంగా తెలుసుకున్న వాళ్ళే తప్ప ఇంకా అనధికారికంగా ఎంతమంది వచ్చి ఉంటున్నారు అన్నది మేము ఇంకా లెక్క కట్టలేదు. ఎందుకంటే అందరినీ ప్రేమించేవాడు, అందరినీ ఆహ్వానించేవాడు. ఆహ్వానించింది కేవలం అన్నిటికంటే విలువైన వాక్యాన్ని మీకు నేర్పించడం కోసం, దేవుని గొప్పగా మీ బ్రతుకుల్లో చూపించడం కోసం. ఇదే మా ముఖ్య ఉద్దేశం. మనుష్యులుగా మేము ఘనపరచబడాలన్నా, దేవుని కంటే ఎక్కువ ఘనతను మాకు ఆపాదించుకోవాలనే దౌర్భాగ్యమైన ఉద్దేశం మనలో ఎవ్వరికీ లేదు, భవిష్యత్తులో రాదు. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. దావీదు యోనాతానును గురించి ధనుర్గీతం ఒకటి చేశాడు. దానిని బట్టి విలాపము సరిపోయిన ఏమని తన స్నేహితుల గురించి ధనుర్గీతం ఒకటి రాయాలా? మంచివాడు కదండి యోనాతాను. సౌలు లాంటి క్రూరుడు, నీచుడు కాదు, కపట వేషధారి కాదు. కాబట్టి మంచి వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా గీతాలు రాయటం అనేది తప్పు కాదు. కనుక ఇంతమందిని ఈరోజు సత్యంలోనికి ప్రపంచవ్యాప్తంగా, మీరు వచ్చింది వేల మంది, కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని సత్యంలో నడిపించిన ఆయన గురించి ఒక ధనుర్గీతమే కాదు, ఏ గీతాన్నైనా ఆయనకు రాసి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది అది సమంజసమైనది. కనుక ఏది ఏమైనా ఎందరి గురించి జాన్సన్ డాక్టర్ గారి గురించి ఒక పాట రాసిన, లేదా తండ్రి గారి గురించి ఒక మాట రాసిన, అవి దేవుని పాటలకు మించినవి కావు. ఎప్పుడూ మనకి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల వారు వారే మనకి అందరికంటే ముఖ్యులు. జయశాలి గారి కంటే వారే మనకి ప్రథములు, వారే మనకు దైవములు, వారే మనకి అందరికంటే శ్రేష్ఠులు. ఇది ఎవరు కాదని నేను నిజంగా దయతో
ఈ ప్రపంచంలోని ఈ మురిగే కుక్కల మాటలను మీరు పట్టించుకోకుండా ఎప్పటికీ వాళ్ళ అరుపులు చిన్నబోయే విధంగా ఇలా అంతకంతకు పెరుగుతూ వస్తూ వాళ్ళను మీ రాక ద్వారా అవమానించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సమయంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ద్వారా మరి డాక్టరేట్ ప్రదానం చేయబడుతుంది. ఈ సమయంలో మరి డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్ర బాబు గారి చేతుల మీదుగా మొదటిగా ఎస్ స్వాతి గారు ఏఐటిసిసి నేషనల్ ఉమెన్స్ వైస్ ప్రెసిడెంట్ మరి వారు రాసినటువంటి థీసిస్ శబ్ద తరంగాలు తెలిపే దేవుని అంతరంగాలు, ద ఇన్నర్ థాట్స్ ఆఫ్ గాడ్ రివీల్డ్ త్రూ సౌండ్ వేవ్స్ ఇన్ బైబిల్ పర్స్పెక్ట్. మరి ఈ థీసిస్ని వారు సబ్మిట్ చేశారు. మరి దానిని యాజమాన్యం ఆమోదించి మరి వారిని డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ మరి ప్రదానం చేస్తున్నారు. మీ అందరి కరతాల ధ్వనుల ద్వారా మరి అభినందించాలని మరి కోరుకుంటున్నాను. మరి అనంతరం 2025 డిగ్రీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ర్యాంకర్స్కి మరి మెడల్స్ ప్రజెంటేషన్ ఉంది కనుక మరి వారు సిద్ధపడండి. మరి డిప్యూటీ డైరెక్టర్ ఈ సంతోష్ కుమార్ గారు తెలంగాణ జోన్ మరి వారి చేతుల మీదుగా మరి విద్యార్థులకు ర్యాంకర్స్కి మెడల్స్ ప్రజెంట్ చేయాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాం. ముందుగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ర్యాంకర్ ఎస్ అక్షిత సిబిటి కోసిటి ప్రిన్సిపల్ రామచంద్ర గారు త్వరగా రావాలి విద్యార్థులు. మరొక ఫస్ట్ ర్యాంకర్ కె శ్రావణి సిబిటి కనిగిరి ప్రిన్సిపల్ బ్రహ్మయ్య గారు మరొక ఫస్ట్ ర్యాంకర్. DBTS first semester second ranker G Pranati CBT Anandpur Principal D Samuel Victor garu. Shravani CBT Kanigiri Principal P Brahmay garu. Pranati CBT Anandpur second ranker D Samuel Victor garu Principal. Diploma in Bible Theology, second semester, first ranker, S. Kirtana, CBT Vishakhapatnam, Principal, D. Sujata Babji garu. Diploma in Bible Theology, second semester, first ranker, S. Kirtana, CBT Vishakhapatnam, Principal, D. Sujata Babji garu. తర్వాత డిబిటిఎన్ సెకండ్ సెమిస్టర్ సెకండ్ ర్యాంకర్ జి ఇంద్రా కుమారి గారు సిబిటి అమలాపురం ప్రిన్సిపల్ కె సువర్ణరాజు గారు. సెకండ్ ర్యాంకర్ జి ఇంద్రా కుమారి సిబిటి అమలాపురం కె సువర్ణరాజు గారు సిబిటి అమలాపురం ప్రిన్సిపల్ గారు. బ్యాచిలర్ థియాలజీ
Geology first semester first ranker P. Josna, CBT Chirala, Principal KSC Rajakumari garu. నా ఫోటోస్ కొంచెం బాగా తీయండి, చాలా లేట్ చేస్తున్నారు. BBTH first semester first ranker P. Josna, CBT Chirala, Principal KSC Rajakumari garu. BBTH first semester second ranker Y. Nagamani, CBT Amalapur, Principal K. Suvarnaraju garu. BBTH first semester second ranker Jayamma, CBT Manvi, Principal Hassani. Second ranker Jayamma, Principal Hassani, CBT Manvi. BBTH second semester first ranker P. Veena, CBT Vikarabad, Principal Sundar. Principal Sundar garu. BBTH second semester first ranker P. Veena, CBT Vikarabad, Principal Sundar garu. BBTH second semester second ranker P. Krupa, CBT Srikakulam, Principal P. Paul garu. Second ranker P. Krupa, CBT Srikakulam, P. Paul garu. మరి ఈ సమయంలో ఇండియన్ విద్యార్థులకు మెడల్స్ అందించవలసిందిగా డిప్యూటీ డైరెక్టర్ తమిళనాడు ఈ బాబురావు గారిని మరి వారిని ఆహ్వానిస్తున్నాం. BBTH థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ ర్యాంకర్ ఎం మణికుమారి, CBT తాడేపల్లిగూడెం, ప్రిన్సిపల్ సురేష్ రాజు గారు. BBTH థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ ర్యాంకర్ ఎం మణికుమారి, CBT తాడేపల్లిగూడెం, ప్రిన్సిపల్ సురేష్ రాజు గారు. విద్యార్థి బదులుగా వారి తల్లి గారు వస్తున్నారు. BBTH థర్డ్ సెమిస్టర్ సెకండ్ ర్యాంకర్ P. Nikita, CBT విశాఖపట్నం, ప్రిన్సిపల్ B. సుజాత బాబ్జీ గారు. సెకండ్ ర్యాంకర్ P. Nikita, CBT విశాఖపట్నం, ప్రిన్సిపల్ B. సుజాత బాబ్జీ గారు. BBTH fourth semester first ranker K. Sridevi, CBT విశాఖపట్నం, ప్రిన్సిపల్ B. సుజాత బాబ్జీ గారు. BBTH fourth semester first ranker K. Sridevi, CBT విశాఖపట్నం, ప్రిన్సిపల్ B. సుజాత బాబ్జీ గారు. BBTH fourth semester second ranker CH Lakshmi, CBT విశాఖపట్నం, ప్రిన్సిపల్ B. సుజాత బాబ్జీ గారు. సెకండ్ ర్యాంకర్ CH Lakshmi, CBT విశాఖపట్నం, B. సుజాత బాబ్జీ గారు. MBTH ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ర్యాంకర్ S. శ్రీలక్ష్మి, CBT విశాఖపట్నం, ప్రిన్సిపల్ B. సుజాత బాబ్జీ గారు. MBTH ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ర్యాంకర్ S. శ్రీలక్ష్మి, CBT విశాఖపట్నం, ప్రిన్సిపల్ B. సుజాత బాబ్జీ గారు. సెకండ్ ర్యాంకర్ B. శ్రీమన్. సెకండ్ ర్యాంకర్ B. శ్రీమన్, CBT విశాఖపట్నం, ప్రిన్సిపల్ B. సుజాత బాబ్జీ గారు. MBTH సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ర్యాంకర్ M. లలిత కుమారి, CBT చినగంజం, ప్రిన్సిపల్ T. శ్రీనివాసరావు గారు.
ఎంబీడీఎస్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ర్యాంకర్ ఎం లలిత కుమారి సిబిటి చినగంజాం ప్రిన్సిపల్ టి శ్రీనివాసరావు గారు. సెకండ్ ర్యాంకర్ ఏ అవని సిబిటి మచిలీపట్నం అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ భాస్కర్ కుమార్ గారు. ఎంబీడీఎస్ సెకండ్ సెమిస్టర్ సెకండ్ ర్యాంకర్ ఏ అవని సిబిటి మచిలీపట్నం అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం భాస్కర్ కుమార్ గారు. సిబిటి తెనాలి ప్రిన్సిపల్ రామచంద్ర గారు. మరి నిన్నటి వారి విద్యార్థి మెడల్ తీసుకోలేదు, మరి వారు దయచేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సెకండ్ ర్యాంక్. తదుపరి మరొక డాక్టరేట్ ప్రధానోత్సవం జరగలేదు కనుక మరి మరొక డాక్టరేట్ గ్రహీత కాటం హరికుమార్ గారు ప్రిన్సిపల్ సిబిటి కువైట్. మరి వారు అవమానాల వెనుక ఉన్న బహుమానాలు అనే అంశంపై థీసిస్ని మరి యూనివర్సిటీకి మరి సబ్మిట్ చేశారు. మరి దానిని అంగీకరించి వారికి డాక్టరేట్ ప్రదానోత్సవం చేస్తున్నారు. మీ అందరి కరతాల ధ్వనులతో అభినందనలు తెలియవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి నిన్నటి దినం జరిగినటువంటి మన సభ హైలైట్స్ని మరి స్క్రీన్ పై వీక్షించిన అనంతరం మరి ఆత్మీయ తండ్రి గారు మనకి చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మరి వారికి ఆ సమయాన్ని అందిద్దాం. ప్లే చేసింది నేను హైలైట్స్ తెలిసి పట్టుకుంటుంది అన్నాడు భక్తుడు. దాని వశం కాకుండా మనం తప్పించుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక ఆశ్రయపురంలోనికి మనం పరిగెత్తుకుని వెళ్ళి తల దాచుకున్నాం. ఏంట ఆశ్రయపురము? అదే జీవము గల దేవుడి సంఘం. వాడే లక్ష్యం చెప్తాను. వీటన్ని అన్ని విషయాలను నేను విశదీకరిస్తూ వెళ్తాను. ప్రతి సంవత్సరం అంతవరకు నన్ను బ్రతికించు తండ్రి అని అడుగుతున్నానండి. నా పిల్లలు ఏమీ తెలియకుండా, ఏ ఆస్తిని వాళ్ళకి వాళ్ళ కింద నేను ఇవ్వకుండా నన్ను మాత్రం తీసుకోకపోతాను. నాకు కొంచెం ఆవిష్కారాన్ని ప్రసాదించాలి. ఇస్కియా చేసిన ప్రార్థన నేను కూడా చేస్తున్నాను. నా పిల్లల కోసం నన్ను బ్రతికి
ఆల్బంలో స్వర్గం విడిచిన ప్రేమ అనే అన్ని పాటలు మీరు తప్పనిసరిగా తీసుకొని అనేకులకు దేవుని గురించిన ప్రేమను తెలియజేసే వారిగా ఉండాలని కోరుకుంటున్నా. మనతో దేవుడు ఉన్నాడని అందుకే నా పాట చేరినా పరిశుద్ధ దేవునినా సత్య స్వరూపిగా తానే వచ్చినా మనము విడిచెను నీతో కలిసెను సత్యము నడిచెను ప్రేమతో తండ్రి విడిచెను నీతో ఉండెను నీతి నేర్పెను ప్రేమతో తానే నీకై అన్ని సదా విడిచెను ప్రేమతో జనములపై అల్లాడినుగా ప్రేరణే ఇచ్చి వాక్యమునే వ్రాయించెనుగా బుద్ధిజ్ఞానం నేర్పే ఆత్మరూపం వివేకములకు ఆధారం నీలో నాలో ఐక్యతను నింపే దయాకృపగల ఆత్మను పంపగలమనము విడిచెను నీతో కలిసెను సత్యంలో నడిచెను ప్రేమతో తండ్రిని విడిచెను నీతో ఉండెను నీతిని నేర్పెను ప్రేమతో ఈ దుఃఖాలనే అభిసంధి
విడిచెను ఆత్మజ్వాలలుగా ఆత్మఫలములిచ్చే పరిశుద్ధాత్మగా ప్రేమ దయా నుంచి దీర్ఘశాంతం ఇది ఒట్టు సమాధానం నీకై నాకై విజ్ఞాపనలు చేసే కృపకు మూలమగు ఆత్మను నింపగ పదము విడిచెను నీతో కలిసెను సత్యములో నడిపెను ప్రేమతో తండ్రి విడిచెను నీతో ఉండెను నీతిని నేర్పెను ప్రేమతో అద్భుతాలే చేసి భక్తుల్ని స్థాపించి స్థిరపరిచే ప్రేమతో నిన్ను చేరిన పరిశుద్ధ దేవుడిగా సత్య